నమస్కారం ఏకేఎన్ న్యూస్ కి స్వాగతం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఆగని రేషన్ దందా. మామిడికుదురు మండలం నుండి ఆలమూరు మండలం నర్సీపూడి రైస్ మిల్లులకు అక్రమ రేషన్ బియ్యం సరఫరా. పేదల బియ్యంతో కోట్లు అక్రమ సంపాదన. పుష్ప సినిమాలో ఎర్రచందనం స్మగ్లింగ్ చూసాం, కానీ కోనసీమ జిల్లాలో ముడుపుల మత్తులో రేషన్ స్మగ్లింగ్ ని ఆపేవారు లేరు. ఇష్టారాజ్యంగా రేషన్ దందా. ముఖ్యంగా జిల్లాలోని పి గన్నవరం, రాజోలు, కొత్తపేట నియోజకవర్గాలలో చెలరేగిపోతున్న ఈ రేషన్ మాఫియాకి స్థానిక అధికారులు, కూటమి నాయకులు కీలక పాత్ర పోషిస్తూ అండగా నిలుస్తున్నారని సమాచారం. రేషన్ మాఫియాపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కాకినాడ పోర్టులో పీడీఎస్ బియ్యంతో దొరికిన సీజ్ ది షిప్ పై ఒక యుద్ధమే చేశారని చెప్పాలి. కానీ స్థానిక నాయకులకు, అధికారులకు అవేం కనబడడం లేదు. వాళ్ళు ఇచ్చే మామూళ్లకు లొంగిపోయి రేషన్ బియ్యం అక్రమ రవాణాకు అండగా నిలుస్తున్నారు. పౌర సరఫరాల మంత్రి నాదెండ్ల మనోహర్ ఇప్పటి వరకు కొన్ని రైస్ మిల్స్ పై తనిఖీలు నిర్వహించి పీడీఎస్ బియ్యం ఎక్కడ దొరికినా ఆ రైస్ మిల్స్ పై తక్షణమే చర్యలు తీసుకున్న పరిస్థితి ఉంది. కానీ పూర్తి స్థాయిలో తనిఖీలు జరగడం లేదని చెప్పాలి. ఈ విషయాన్ని కూడా సివిల్ సప్లై అధికారులు మరిచారా? జిల్లాలో ఇంతలా రెచ్చిపోతున్న రేషన్ మాఫియాపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు? ఏదైనా వెహికల్ పోలీస్ అధికారులు కానీ, ఎక్సైజ్ అధికారులు కానీ వాహనాల తనిఖీలో రేషన్ బియ్యం తరలిస్తున్నట్లు తెలిస్తే అవి రేషన్ బియ్యం కాదు, ఈ బియ్యాన్ని వేలం పాటలో పాడుకున్నాం లేదా వేరే చోట బియ్యాన్ని కొన్నట్లు నకిలీ బిల్ పేపర్స్ చూపిస్తూ ఆ వాహనాన్ని ఏదోలో విడిపించుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. రేషన్ బియ్యం ఉన్న వాహనం 10 నిమిషాలు రోడ్డు మీద ఆగిందంటే ఆ వాహనం ఆపిన అధికారికి పై అధికారుల నుంచి ఫోన్ల మీద ఫోన్లు. అప్పటికే వాహనం విడిచిపెట్టకపోతే కూటమి నాయకుల నుంచి, ప్రజాప్రతినిధుల నుంచి వాహనాన్ని విడిచిపెట్టాలని ఆర్డర్లు వేస్తున్నారని సమాచారం. మరీ ముఖ్యంగా రాజోలు మండలం ములికిపల్లి ఒక కిరాణా షాప్ నుంచి మల్కీపురం మండలంలో ఉన్న రైస్ మిల్లులకు భారీ ఎత్తున రేషన్ బియ్యం అక్రమ రవాణా కొనసాగుతున్నా అధికారులు కన్నెత్తి చూడని వైనం. అదేవిధంగా మామిడికుదురులో ఒక జ్యూస్ పార్లర్ వెనుక ఖాళీ ప్రదేశంలో రేషన్ బియ్యం నిల్వ చేసి అర్ధరాత్రులు బొలేరో అండ్ బడా దోస్త్ వాహనాల్లో రేషన్ బియ్యాన్ని ఆలమూరు మండలంలో నర్సీపూడి రైస్ మిల్లులకు తరలిస్తున్నారు. ఈ వాహనాలు ప్రతిరోజు అర్ధరాత్రి 2 గంటలకు మామిడికుదురు నుంచి బొడసకూరు, అంబాజీపేట, కొత్తపేట మీదుగా ఆలమూరు రైస్ మిల్లులకు పేదల బియ్యం అక్రమ రవాణా తరలిస్తున్నారు. ఈ విషయం స్థానిక అధికారులకు తెలిసినా వారికి ఏమీ తెలియనట్టు వ్యవహరిస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు మామూలు మత్తులో నుంచి బయటకు వచ్చి ఈ రేషన్ మాఫియాపై చర్యలు తీసుకుంటారో లేదో చూడాలి.